ఇందులో భాగంగానే నకిలీ మద్యం కూడా ప్రవేశపెట్టారు అనుకోవచ్చు. ఆ బ్రాండ్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసినవి. ఆ బ్రాండ్స్ అన్ని కూడా మేము ఏదేది ఏ టైంలో 2016లో ఇప్పుడు 17, 18లో ఆ బ్రాండ్స్ అన్ని కూడా విశదీకరించి మేము చెప్పడం జరిగింది. కావాలంటే మీకు డీటెయిల్స్ ఇస్తాను. అవన్నీ మేము పెట్టిన బ్రాండ్స్ కాదు, చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బ్రాండ్స్. వాటికి ధర పెంచి మద్యాన్ని సేవించే తీరును తగ్గించి దాన్ని పూర్తిగా అలవాటు మానుకునే విధంగా చేయాలన్నది ఈ ప్రభుత్వం. సలహాదారులు ఇచ్చినవే అండి ఈ సజ్జల గారు కానీ, అంటే కొంతమంది ప్రభుత్వం సలహాదారులను పెట్టుకొని ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటారు. అలా అయితే ప్రజల్లో తిరగనటువంటి చంద్రబాబు నాయుడుకి సలహాలు సూచనలు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఎంతోమంది మహిళలను చూశాడు, వాళ్ళ ఆర్తనాదాలు విన్నాడు, వాళ్ళ భర్తల తాలూకా మద్యం సేవించే విధానాలను చూశాడు, మద్యం సేవించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో చూశాడు. దాన్ని రద్దుపరచాలంటే ఏ రకంగా ప్రజలకు అలవాటు చేస్తే అలవాటుని పూర్తిగా తగ్గించాలన్నది కూడా ఆయన చూశారు. ఆయన అనుభవమే ఆయన ప్రభుత్వం.